ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం మాట్లాడదాం. అయితే గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తరహాలోనే 2014 నుండి ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఖైరతాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక కేసీఆర్ ఆదేశాలతో వార్డులు బస్తీల వారీగా బీఆర్ఎస్ నేతలు డేటానైతే సేకరించే పనిలో పడ్డారు. ఇక మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మన్నే గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, ఫోన్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మణిగోవర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. గోవర్ధన్ రెడ్డి గారు, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా అయితే కనబడుతుంది. మీకు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని అనుకోవచ్చా? 100% కన్ఫర్మ్ అండి. ఓకే, రైట్. బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్లో విజయడంగా మోగించడానికి ప్రధాన కారణం ఏం చెప్తారు మీరు? ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉన్నది. 2018లో 2023లో మంచి మెజార్టీతో అప్పుడున్న పోటీ చేసిన అభ్యర్థి గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అక్కడ ఉన్న వ్యవస్థ అంటే డ్రైనేజ్ వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని, మంచినీటి వ్యవస్థని, కరెంటు వ్యవస్థని బాగు చేసింది. బస్తీ దవాఖానలు పెట్టేసింది, చాలా బాగా చేసింది. సో బస్తీ వాసులందరూ ప్లస్ కాలనీ వాసులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. మంచి బీఆర్ఎస్ పార్టీకి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ అడ్డాది. కేసీఆర్ గారు అడ్డా. ఖచ్చితంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారు చూసి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని ద్వారా ప్రజలందరూ కేసీఆర్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ దానం నాగేందర్ ఎప్పటి నుంచో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఆయన క్యాండిడేట్గా కూడా బలంగా ఉన్న పరిస్థితి. ఏ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుందని మీరు ఘంటాపదంగా చెప్తున్నారంటే ఏం చెప్తారు? దానం నాగేందర్ వ్యక్తిగా గెలలేదండి. మా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఆయన. ఓకే, ఆయన దానం నాగేందర్ అభ్యర్థిగా ఉండి గెలవాలితే ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచేవాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఆయన. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండు. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గెలిచిండు. కేసీఆర్ గారిని చూసి ఓటేసారు తప్ప దానం నాగేందర్ చూసి ఓటేయలేదు. ఇప్పుడు కూడా దానం నాగేందర్ పోయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు చూసి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓటేస్తారు. గోవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ మీ సిట్టింగ్ సీట్ అది, దాన్ని మీరు కోల్పోవడం జరిగింది. అదేమంటే దానికి 1,00,000 కారణాలు చెప్తున్నారు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు చెప్తున్నారు. ఇక్కడ మాత్రం కూడా మీరు గెలుపు వస్తుంది అంటలో ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఎప్పటి నుంచో కూడా అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు, అది చాలామందికి తెలుసు. మీకే సీట్ వస్తుందంటే ప్రధాన కారణం ఏంటి? అక్కడ నవీన్ గారు 2014లో పోటీ చేసిండు, 2018లో పోటీ చేసిండు. ఆయన కొంత సింపతి కూడా వర్కౌట్ అయింది. అప్పటికి మాగంటి గోపినాథ్ గారు మూడు పర్యాలు ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంత ఇబ్బందిగా ఉండదు. కానీ నవీన్ గారు ఏదైతే సింపతి వర్కౌట్ అయింది, ఇక్కడ కూడా నాకు ఖచ్చితంగా వర్కౌట్ అయింది. నేను కూడా 2014లో పోటీ చేసిన, 2018లో పోటీ చేసిన, 2018, 2023లో దానం నాగేంద్రకి అవకాశం జరగలేదు. నాకు కూడా చాలా అన్యాయం జరిగింది. ప్రజలకు కొంచెం నాకు సింపతి వర్కౌట్ అవుతుంది ఒకటి నమ్మకం. అంతకు మించి కేసీఆర్ గారు కేటీఆర్ చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కేసీఆర్ గారు ఆశీర్వాదంతో కేటీఆర్ ఆశీర్వాదంతో ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుంది. ప్రజలు తెలంగాణ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నాకు అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం ఉండేది. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఖైరతాబాద్లో మీరు ప్రధానంగా చేపట్టే సమస్యల పరిష్కారం ఏవేవి మీ దగ్గర ఉన్నాయి? వాటిని ఏ రకంగా పరిష్కరించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులను దృష్ట్యా ఖైరతాబాద్ లో కొన్ని సమస్యలు ఉంటాయి. గత 10 సంవత్సరాల్లో డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, కరెంటు సమస్య తీర్చడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ కూడా మంచి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తమైనవి. అవి కంప్లీట్ మళ్ళా పూర్తిగా మంచి బాగు చేసి ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండేసి ఆ ఇబ్బందిని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే రోడ్ల విషయంలో కూడా రోడ్లు అన్ని గుంతలమైనవి, రోడ్లు క్లియర్ చేస్తాను. ప్రజలకు వెన్నట్టు ఉంటాను. ఖచ్చితంగా నేను ఈ 15-20 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ అంటిపెట్టుకున్న ప్రజలకు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలకు ఏ చిన్న సమయం ఇబ్బంది వచ్చినా కూడా అటెండ్ అవుతున్నా. ఒక ఎమ్మెల్యేగా ఇంకా 100% ఇంకా వాళ్ళకు దగ్గర చేరువై వాళ్ళకు సేవ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. ప్రజలందరూ 100% ఆశీర్వదిస్తారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా నేను ముందుంటాను. జూబ్లీహిల్స్ పరిస్థితి వేరు,
అక్కడున్న సిట్టింగ్ స్థానంలో ఇప్పుడు ఆవిడికి ఎవరైతే సునీత్ ఉన్నారో మాగంటి గోపీనాథ్ వైఫ్ ఆవిడకే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. కారు పార్టీ మీద గెలిచి మరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ ఆయన్ని కాదని ప్రజలు ఓటేయడానికి మెండుగా అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు అసలు దానం నాగేందర్కి? మీరు కౌంటర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఏమైనా చేయగలుగుతారు? ప్రజలకు ఏం చెప్తారు మీరు? 100% కౌంటర్ ఇస్తుంది. దానం నాగేందర్ అనే వ్యక్తి ప్రజాసేవకు తక్కువ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకోవడమే ఆయన ధ్యేయం. ఏ రోజు కూడా ప్రజల అవస్థలు కానీ భక్తి అవస్థలు కానీ ప్రజల బాగోగులు కానీ తెలుసుకోలేని వ్యక్తి. ప్రజల గురించి ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఆలోచించాడు. ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వస్తాడు, 2 నెలలు 3 నెలలు అడావుట్ చేస్తాడు, గెలుస్తాడు, కథం ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడు, కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటాడు. ఇప్పటి వరకు ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా అంటే బస్సులో కష్టాలు కానీ సుఖాలు కానీ పెళ్లిళ్ళకి కానీ సావులు కానీ ఏని కూడా తెచ్చింది. బస్సులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఒక్కసారి కూడా అడ్రస్ చేయని పరిస్థితి ఆయనది. ఎంతో కొంత ఉంటే కార్పొరేటర్లు చేసుకుంటారు తప్ప ఒక ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఖైరతాబాద్ కాలనీలు కానీ బస్తీవాసులను కానీ ఎక్కడ కూడా పరామర్శించిన సందర్భం లేదు. సమస్యలను పరిష్కరించిన సమస్యలు లేదు. ఇంటి దగ్గర పోతే ప్రజలను కూడా అసహించుకుంటాడు, నానా బూతులు తిరుగుతుంటాడు. అట్లాంటి వ్యక్తికి ఈసారి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు తెలంగాణ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. ముఖ్యంగా ఆయన ఏ పార్టీ రన్నింగ్ ఉంటే ఆ పార్టీ రన్నింగ్ చేస్తుంటారు. మొన్నటి ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 2 నెలలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి పోయినాడు. ప్రజలందరూ ఎప్పుడు వస్తే ఎలక్షన్ వస్తుంది ఆయన కర్రగాల్చి వాత వెళ్దామని చూస్తారు. ప్రజలందరూ అసహించుకుంటారు. ఆయన ఖచ్చితంగా గుణపాఠం తప్పదు. కానీ ఒకటి గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, పార్టీని నమ్ముకుని ఉన్నారు. మీరు జంపింగ్ జనాల్ని గుర్తించడంలో ఒక రకంగా గత కేటీఆర్ గారు గుర్తించకపోయారనుకోవచ్చా? దానం నాగేందర్ లాంటి వ్యక్తిని నమ్మి ఇచ్చారు. ఇదే పరిస్థితి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చుంటే ఈ రోజున పరిస్థితి ఖైరతాబాద్లో వేరుగా ఉండేది, ఆ బలం వేరుగా ఉండేది. ఈసారైనా అటువంటి తప్పు చేయకుండా గోవర్ధన్ రెడ్డికి సీట్ కన్ఫర్మ్ చేస్తారని కేటీఆర్ కానీ కేసీఆర్ గారు మీరు అనుకుంటున్నారా? 100% అండి. మీరు చెప్పింది కరెక్ట్. దానం నాగేందర్ గారు కుక్కబుద్ధి బయటపడ్డది. ఎందుకంటే కేటీఆర్ పదే చెప్తుండే కుండ పగిలితే పగిలిందని కుక్కబుద్ధి వచ్చిందని. అప్పుడేమో అవసరం కొరకు కేటీఆర్ కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకుండు. నేను ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాకపోయినా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి అయితే నన్ను తప్పుకు క్షమించుకుంటా, నేను చేసిన తప్పుకు పర్యవసంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నేను సేవ చేసుకుంటా అని చెప్పిన సందర్భం ఉండే. బంగారు తెలంగాణలో భాగస్వాములు అయితే చెప్పేసి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ మీద బీఫామ్ తీసుకొని గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక ఇమ్మీడియట్ 2 నెలల్లో ఫస్ట్ పోయిన అభ్యర్థి ఆయన దానం నాగేందర్. ఆయనకు అసలు అక్కడ ఎక్కడ కూడా నీతి జాతి ఏముండదు. ఆయనకు ఓన్లీ ఖాళీ రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించడం తప్ప ఎంతకు మించి లేదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తికి ఇవ్వాలనిపిస్తాడు. నాలాంటి వ్యక్తి కంటే 2014లో పోటీ చేసినా ఇప్పుడు 2018లో అవకాశం 2023లో అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా కూడా నేను పార్టీని ఇట్లాంటి చిల్లర పనులు చేయను. గత 2 సంవత్సరాలుగా మీరు చేస్తున్న కృషిని ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అయితే గోవర్ధన్ గారు, ఎప్పుడైనా మీరు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ బీఆర్ఎస్ గొంతుకు మీరై మీరు ఒక్కసారి పిలుపునిస్తే ఎంతోమంది మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతూ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన కారణం ఏంటంటారు అసలు? నాకు అర్థం కాలండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. బీఆర్ఎస్ గొంతుకై అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వడంలో మీదైన శైలిలో మీరు దూసుకుపోతున్నారు. ఖైరతాబాద్ ప్రజలు మిమ్మల్ని ఫాలో అవడానికి, ఇంత పబ్లిసిటీగా మీ మాటని ప్రజలు వినడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? నా మంచితనం అండి. నేను ఒక పార్టీని కేసీఆర్ గారు పిలుపు మేరకు బస్తీ వాసులలో కాలనీ వాసులు చేసిన సమస్య ఉన్న ఏ చిన్న కార్యక్రమం చెడు కార్యక్రమాన్ని అటెండ్ అవుతుంటున్నాం. నాకున్న మంచితనం తోటి అందరూ నన్ను ఆదరిస్తుంటారు, నా అభిమానిస్తుంటారు. అంతే. 2 సంవత్సరాల నుంచి దానం నాగేందర్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా పార్టీ ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ప్రజలతో తిరిగిన. దానం నాగేందర్ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా నేను కనీసం ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో మమేకమై ఉన్నా కాబట్టి అప్పుడైనా సమస్యల మీద పోరాడినా, ఇప్పుడైనా సమస్యల మీద పోరాడితే, ఎప్పటికైనా సమస్యల మీద పోరాడతా, వాళ్ళకి అండగా ఉంటా, వాళ్ళకి సేవ చేయడం నా ముఖ్య ఉద్దేశం. ఈ 2 సంవత్సరాల్లో మాత్రం కనీసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది జిహెచ్ఎంసీ పరిధిలో? అసలు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క శానిటేషన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, వాటర్ సరిగ్గా రావట్లేదు, కరెంటు సరిగ్గా రావట్లేదు. రోడ్లు అయితే అసలు గుంతలు లేని రైలు లేని పరిస్థితి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. దానం నాగేందర్ గారు ఒక ముఖ్యమంత్రిగా 100% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 100% ఫెయిల్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్, దానం నాగేందర్ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ 100% ఫెయిల్ అయిపోయింది. రైట్ గోవర్ధన్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇస్తుందని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.